కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో ఒక సమ్మిట్ జరిగింది, భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి. హైదరాబాద్ భారత్లో ఒక మంచి సిటీగా మారిపోతుంది. దీంట్లో ఇప్పుడు మన రియల్ ఎస్టేట్లో ఎన్ని ప్లాట్స్ కొన్నా ఎంత చేసినా ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటున్నారు. మరి అసలు భారత్ ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి, దీనివల్ల పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, హైదరాబాద్ రూపురేఖలు ఏమైనా మారిపోతాయా అనే విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ బాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. బాగున్నారా? సో అసలు భారత్ ఫ్యూచర్ సిటీ దేనికోసం పెట్టారు, దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి సార్? ఏమి లేదమ్మా, ఈ రోజు మన హైదరాబాద్ పరిస్థితి చూస్తున్నాం. ఒక కోకట్పల్లి నుంచి ఇప్పుడు కనుక మనం స్టార్ట్ అయితే అమీర్పేట రావాలన్నా, లేదా దిల్సుఖ్ నగర్ నుంచి కోకట్పల్లి వెళ్ళాలన్నా మనకి ఎంతసేపు టైం పడుతుందో మనందరికీ తెలుసు. ఈవెన్ మెట్రో మనం ఇంత లార్జ్ స్కేల్లో మెట్రో ఎక్స్పాన్షన్ జరిగింది. మెట్రో ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ అయిందో రోడ్స్ అన్ని కూడా వైండింగ్ చేశారు. బట్ స్టిల్ ఈ రోజు ట్రాఫిక్ మన కరోనా తర్వాత కనుక చూస్తే 2 కాదు 3 పెరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని, నెక్స్ట్ జనరేషన్స్ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా మనం కొత్త నగరాన్ని అయితే మనం నిర్మించుకోవాలి. ఇంకా ఇదే అమీర్పేట, ఇదే కోకట్పల్లిలో మనం ఇక ఉన్న పాత ఇళ్ళను పగలగొట్టేసి ఒక 4-5 ప్లాట్లుగా వాటిని మార్చి దాంట్లో పెద్ద పెద్ద ఐరైజ్ భవనాలు కట్టి మళ్ళీ అక్కడ ఒక 100 లేదా ఒక 500 ఫ్యామిలీస్ని అక్కడే కాంపన్సేట్ చేస్తే మనం డ్రైనేజ్ సిస్టమ్ కాదు, వాటర్ కానివ్వండి, సీవేజెస్ ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయడం చాలా కష్టం. వర్షం పడితే ఎలా ఉంటుందో చూస్తున్నాం కదా. ఈ పరిస్థితులు ఎలా ఉన్నాం హైదరాబాద్లో ఈ రోజు మనకి అకాల వర్షం వచ్చే పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ 4-5 గంటలు ఎవరు ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు, లేదా ఆఫీసులోంచి బయటికి వెళ్ళొద్దు అని ముందే హెచ్చరిస్తున్నారు. అంటే అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఒక మేలుకొల్పు లాంటివి. సో భవిష్యత్తులో ఇంక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకెన్నో రాబోతున్నాయి. సో అందుకని ఏంటంటే ఖచ్చితంగా కూడా బయట అంటే మనకి ఏదైతే ఇప్పుడు సిటీయే అంటే ఏదో ఈ అమీర్పేట, ఈ కొండాపూర్, ఇవే ఈ దిల్సుఖ్ నగర్ ఇవనే కాకుండా కొంచెం బయటికి వెళ్ళి అవుటర్ బయటికి వెళ్ళి అక్కడ ఇంకొక మనం కొత్త నగరం అంటే నగరం అంటే ఏం లేదమ్మా, ఒక గవర్నమెంట్ ఈరోజు ఏం చెప్తుంది, ఒక 30,000 ఎకరాల్లో ఒక ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ మనం నిర్మించుకుందాం. సో అసలు అక్కడ ఆ నగరాన్ని మనం నిర్మించుకోవాలంటే ముందు అక్కడ కొన్ని కంపెనీలు, వాటికి సంబంధించిన వాటిలో పనిచేయడానికి ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఇక స్లోగా ఏం చేస్తారు, ఇప్పుడు అక్కడ ఒక కంపెనీ వచ్చిందమ్మా, 10,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు రోజు హైదరాబాద్, ఇప్పుడున్న ఈ హైదరాబాద్ నుంచి అయితే రోజు వెళ్ళరు కదా. సో ఆ చుట్టుపక్కల ఆ దగ్గరలో వాళ్ళకి స్కూల్స్ ఏంది, కాలేజెస్ ఏంది, మనకి బయట చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మనందరూ అవుటర్ చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయో. సో అట్లా ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి కొన్ని. అలానే ఇప్పుడు ఒక క్రికెట్ స్టేడియం నిర్మించబోతున్నారు అక్కడ. సో ఎప్పుడైతే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ స్టార్ట్ అయినాయో, సో ప్రజలు ఏం చేస్తారంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆల్రెడీ కొన్ని గ్రామాలు ఉన్నాయి అక్కడ. సో ఆ చుట్టుపక్కల వాళ్ళు అక్కడ కొంత ల్యాండ్ తీసుకొని అక్కడ ఏదైనా వాళ్ళు ఇల్లు నిర్మించుకోవటం, ఒక కాలనీలు నిర్మించుకోవటం. సో ఆటోమేటిక్గా కొన్ని కమర్షియల్ థింగ్స్, ఈ మాల్స్ ఏంటి, సినిమా థియేటర్లు ఏంటి, మన మెడికల్ హాస్పిటల్స్ ఏంటి, విద్యా సంస్థలు ఏంటి, ప్రతిదీ కూడా సూపర్ మార్కెట్లు ఏంటి, ఆటోమేటిక్గా అక్కడ అందరూ నిర్మిస్తారు. ఎప్పుడైతే ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్తారు. సముద్రం కూడా వస్తుంది అంటున్నారు. ఒకప్పుడు మనం సినిమా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళేవాళ్ళు, షాపింగ్ అంటే కోటి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? లేదు. అవే కోటిలో ఉన్న మాల్స్ అన్ని కూడా కోకట్పల్లిలో ఉన్నాయి, దిల్సుఖ్ నగర్లో ఉన్నాయి, కొండాపూర్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. సినిమా థియేటర్లు కూడా పరిస్థితి అంతే. ఈరోజు ప్రతి ఏరియాలో అక్కడక్కడ పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు ఉన్నాయి, అన్నీ వచ్చేసినాయి. సో ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళకి అవసరమైన నిత్యావసరాలు, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కానీ ప్రతిదీ వస్తుంది. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఉన్న సిటీని బేస్ చేసుకొని రోజుకి హైదరాబాద్కి వచ్చే పాపులేషన్, రోజుకి హైదరాబాద్కి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి నిర్మించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక 50 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళకి సంబంధించిన నీడ్స్, ప్రజల అవసరాలను కూడా మనం తీర్చగలం, బేసిక్ అవసరాలు అని. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, అవుటర్ రింగ్ రోడ్ నుంచి నెక్స్ట్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్, వీటి రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ 30 కిలోమీటర్లు. ఈ 30 కిలోమీటర్ల పరిధిలో ఒక 30,000 ఎకరాల్లో ఈ భారత్ ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక స్కిల్ యూనివర్సిటీకి మన ల్యాండ్ ఇచ్చారు, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రీసెంట్గా అక్కడ ఒక సబ్మిట్ పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్. సో అది కూడా సక్సెస్ అయింది. సుమారు ఒక 3 లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓఏలు జరిగినాయి. సో ఇప్పుడు ఎంఓఏలు జరిగినాయి కాబట్టి నిదానంగా వాటి పర్మిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు అక్కడి నుంచి ఫారెన్ నుంచి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి మార్చుకొని ఇక్కడ మళ్ళీ కంపెనీలు ఫ్లోట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని అప్రూవల్ తెచ్చుకొని ఇక్కడ మళ్ళీ వాళ్ళు నిర్మాణాలు చేపట్టి
తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇట్లా ఇది ఒక ప్రాసెస్ అనమాట. అభివృద్ధి అంటే దీని అంతకు ఏంటంటే కొంత టైం పట్టిద్దమ్మా. ఏదో భారత్ ఫ్యూటీ సిటీ వచ్చిందనగానే ఇక అసలు ఏదో జరిగిపోయింది ఇంకా ఒకేసారి మనది భూమి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది కాదు. కాదు, ఇట్ విల్ టేక్ టైం. ఓకే. కానీ ఇది ఒక మంచి అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అంటే ప్రభుత్వం ఏదైతే భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళు ఏదైతే ఇట్లా భారత్ ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేద్దామని వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే డెఫినెట్గా అందరూ స్వాగతించాలి. ఓకే. ఎందుకంటే ఇది మన భవిష్యత్తు, మన పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు ఎవరు అనుకున్నారమ్మా ఆ రోజు ఒక 20 సంవత్సరాల క్రితం ఎవరన్నా చందానగర్ బాచుపల్లి ఇంత డెవలప్ అవుతాయి అని ఎవరన్నా అనుకున్నారా? లేదు, ఎవరన్నా అనుకున్నారు? అలానే ఎల్బీ నగర్ అంటే ఎక్కడ ఉండేది ఒకప్పుడు, ఈరోజు ఎల్బీ నగర్ ఏంటమ్మా, ఎక్కడ హైత్ నగర్. సో ప్రతి ఏరియాలు కూడా భవిష్యత్తులో ఈ ఏరియా ఇంతవరకే డెవలప్ అయింది, ఇంతకు మించి పెరగదు, ఇక్కడ పబ్లిక్ ఉండరు, ఇక్కడికి రారు అని కాదమ్మా. ఓకే. సో డెఫినెట్గా హైదరాబాద్ అనేది ఒక మహానగరం, ఈ మహాసముద్రం లాంటిది. ఎంతోమంది వాళ్ళ ఉపాధి కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, ఉద్యోగాల నిమిత్తం, పిల్లల చదువుల నిమిత్తం ఇలా రకరకాల కారణాలతో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పరచుకొని సెటిల్ అయిపోతున్నారు. ఓకే. ఇక్కడ వాతావరణం పరంగా కానివ్వండి, అన్ని వాళ్ళ అవకాశాల పరంగా కానివ్వండి, అన్నిటిని దృష్టిలో పెట్టుకొని. సో అందుకని ఏంటంటే ఈ భవిష్యత్ నగరం అనేది మన రాబోయే తరాలకి వాళ్ళ అవసరాలను తీర్చడానికి నిర్మిస్తున్నారు. సో ఇది కొంత టైం పడుతుంది, ఫేసుల వారీగా డెవలప్ అవుతుంది. ఓకే. మినిమం ఒక 10 ఏళ్ళు అయితే పడుతుంది. ఇదంతా మనం అనుకున్నంత ఫాస్ట్గా అయితే అవ్వదు. ఓకే. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, తర్వాత కంపెనీస్కి ల్యాండ్ అలికేట్ చేయాలి, ప్రభుత్వ సంస్థలు కూడా కొన్ని అక్కడ మారుస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు అక్కడ స్టార్ట్ అయ్యి ఈ నిర్మాణాలు పూర్తయ్యి అక్కడి నుంచి వాళ్ళు కార్యకలాపాలు స్టార్ట్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇలా ఇది ఒక ఫేస్ కాబట్టి ఒక 10 ఏళ్ళని దృష్టిలో పెట్టుకొని డౌన్ ద లైన్ ఆ చుట్టుపక్కల ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ జనం అభిప్రాయం ఏంటంటే ఆల్రెడీ హైడ్రాను ఒక పేరు మీద తీసుకొచ్చి ఉన్న ఇల్లులో లేకపోతే వాళ్ళు ఎప్పటి నుంచో కలలుగా సాకారం అనుకున్న ఇల్లును పడేసి ఇది హైడ్రాకు ఉంది అని చెప్పేసి తీసేస్తున్నారు. మేము ఉన్నది తీసేసి ఫ్యూచర్ జనరేషన్లో నువ్వు ఏదో ఇచ్చేది మాకు ఎందుకయ్యా, మాకు ఉండడానికి ఇప్పుడు ఇల్లు లేదు కదా అనే ఒక అభిప్రాయం జనాల్లో ఉంది. ఇక్కడ హైడ్రా అంటే అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. హైడ్రా దేనికి తీసుకొచ్చారు? చెరువులు, నాలాలు ఇవన్నీ కబ్జాకు గురై. ఎందుకు కబ్జా గురైనాయి? హైదరాబాద్ మహానగరం అయిపోయింది. ఒక చిన్న గజం, ఒక గజం భూమి కూడా 13,500 ఉంటుంది, లక్షలు పలుకుతుంది. సో ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు, అది చిన్న పెద్ద మధ్యతరగతి ఎవరు కాదు, ఎవరు వదులుకోవట్ల. చిన్న ఆ గజం కాడే గొడవలు, ఎన్నో గొడవలు జరుగుతున్నాయి, ఎన్నో ఆక్రమణలు జరుగుతున్నాయి, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. నేను అదే చెప్తాను. ఇవాళ హైడ్రా ఎందుకు తెచ్చారు? వాళ్ళ సిటీ అదే వర్షం వస్తే సిటీ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. కొన్ని కాలనీల్లోంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి, నిత్యావసరాల కోసం బయటకు వచ్చి కొంతమంది నాలాలో పడిపోయి వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. మనం ఇవన్నీ మనం టీవీలో చూసాం. సో వీటిని పరిరక్షించడానికి ఇప్పుడు జనరల్గా ఒక అప్పర్ ఏరియాలో పడినటువంటి వర్షం ఒక న్యాచురల్ ఫ్లోలో వచ్చి ఆ కింద ఉన్నటువంటి ఆ చెరువు లేదా అక్కడ ఉన్నటువంటి నాలాలో నుంచి ఆ నీళ్ళు అలా ప్రవహించుకుంటూ ఎక్కడో చెరువు అక్కడ బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఇవన్నీ ఎప్పుడైతే ఆక్రమణలకు లోనైపోయినాయో ఈ చెరువులన్నీ మాయమైపోయి అక్కడ కూడా అపార్ట్మెంట్లు కట్టి వర్షం వచ్చినప్పుడు అపార్ట్మెంట్లు మునుగుతున్నాయి. సో వీటిని పరిరక్షించడం కోసం తీసుకొచ్చింది హైడ్రా. స్టార్టింగ్లో దీని గురించి ప్రజలకు అవగాహన లేదు. వాళ్ళు ఏకాడికి మనం ఆక్రమించుకున్నాం, వాటికి రిజిస్ట్రేషన్లు లేవు, నోటరీలు అయినా కొనుక్కున్నారు, లోన్లు రాలేదు అయినా కొనుక్కున్నారు. వాటిని కూల్చినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు కాదు మనకైనా ఆ పరిస్థితులు ఉంటే బాధపడతాం. కానీ ఈరోజు ప్రజలు కూడా తెలుసుకున్నారు హైడ్రా వల్ల వాళ్ళకి ఎన్నో ఉపయోగాలు. ఎన్నో ప్రైవేట్ వెంచర్లు ఇట్లానే ఆక్రమణకు గురైన వాటిని కూడా ఈరోజు హైడ్రా దగ్గరుండి ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ చేతి నుంచి వాటిని విముక్తి చేసి సామాన్య ప్రజలు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఈరోజు హైడ్రాని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఆ రోజు తెలియలేదు, మాకు నష్టం జరుగుతుంది అనుకున్నారు. ఈరోజు హైడ్రా అంటే ఏంటి, దానివల్ల మాకు ఉపయోగాలు ఏంటి, ఇది ప్రభుత్వం ఎవరు మంచి కోసం తీసుకొచ్చింది వాళ్ళకి అర్థమవుతుంది. ఎన్నో చెరువులు, ఎన్నో కబ్జాకు గురైన చెరువుల్ని పునర్జీవం ఇచ్చారు, కలగళ్ళలా చేశారు. సో ఇది ఒక మంచిది, మనందరం అభినందించాలి. ఇప్పుడు కొన్ని మంచి పనులు జరుగుతున్నప్పుడు డెఫినెట్గా 90% ప్రజలకు మంచి జరిగితే ఒక 10% ప్రజలు సఫర్ అవుతారు. ఎవరు సఫర్ అవుతారు? తెలియక మోసపోయిన వాళ్ళు, తెలిసి తక్కువకి వస్తుందని ఆశపడిన వాళ్ళు, వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో అది డెఫినెట్గా తప్పదమ్మా. ఇప్పుడు 90 మందికి మంచి జరగాలంటే ఇప్పుడు ఒక పెద్ద హైవే వస్తే ఎంతమంది మంచి అయింది, ఎంతమందికి రోడ్ యాక్సిడెంట్లు తగ్గుతాయి, కనెక్టివిటీ ఎంత ఫాస్ట్గా ఉంటుంది. ఈరోజు విజయవాడ హైదరాబాద్ హైవే ఉంది, 4 గంటల్లో విజయవాడ వెళ్ళిపోతాం. ఒకప్పుడు అదే విజయవాడ హైవే 4 లైన్ లేని రోజు హైదరాబాద్ రావాలంటే 9 గంటలు పట్టేది. ఎన్ని ప్రాణాలు పోయి ఉంటాయి హైవే మీద యాక్సిడెంట్లు జరిగి. సో మరి ఆ హైవే ఎక్స్పాన్షన్లో భూమిని పోయినప్పుడు భూములు కోల్పోయిన కొంతమంది బాధపడి ఉంటారుగా.
మా భూములు పోయినాయి అని. వాళ్ళు నష్టపరిహారం వచ్చినా కూడా బాధపడతారుగా. అంతే. కానీ ఈరోజు ఎన్ని ప్రాణాలు నిలబడుతున్నాయి, ఎంతమందికి ఉపయోగం, ఎంతమంది భూములు విలువలు పెరిగినాయి ఆ హైవే వల్ల. సో ఇట్లా మంచి కూడా ఉంటుందమ్మా, మనం అన్నీ చూడాలి. అలానే ఇప్పుడు హైడ్రా అనేది ఆ రోజు ఒక కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్న చర్యల వల్ల కొంతమంది ఇబ్బంది పడతాం, దాన్ని మీడియా కూడా హైలైట్ చేసి చూపించడం వల్ల జరిగిన కొంత డ్యామేజ్ తప్పితే అది కేవలం 6 నెలలు మాత్రమే జరిగినటువంటి ఒక నష్టం. ఓకే. తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు. ఈరోజు దాంట్లో హైడ్రా కింద పనిచేసే టీము అంతా పెంచేశారు. హైడ్రాకి రోజుకి ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి. మా కాలనీలో ఈ పార్క్ ఆక్యుపై చేశారు, ఇక్కడ ఈ చెరువుని కబ్జా చేశారు, ఇక్కడ ప్రైవేట్ వెంచర్ ఉంది, మా ఈ ప్లాట్లు ఉన్నాయి, మేము ఒక 200 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నాం, మా వెంచర్ని ఒకడు వచ్చి కబ్జా చేశాడు, ఓ ఫంక్షన్ హాల్ కట్టాడు అంటే వెంటనే వెళ్ళి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని పరీక్షించి అన్ని కరెక్ట్గా సక్రమంగా ఉన్నప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. కానీ దీనివల్ల రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చాలా మంది ఒక 6 నెలలేనమ్మా జరిగింది, ఒక 6 నెలలు. ఇప్పుడు అంత బ్రహ్మాండంగా ఉందమ్మా, హైడ్రాని అందరూ కూడా స్వాగతించారు, ఈరోజు హర్షిస్తున్నారు. సో దానివల్ల అయితే నష్టం లేదు. అంటే ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి అదొక కారణం కదా హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుందమ్మా. మొన్నటిదాకా స్తబ్దతగా ఉన్న రియల్ ఎస్టేట్ అంటే 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారటం, కొత్త ప్రభుత్వం రావటం, వచ్చిన వెంటనే వాళ్ళు సిటీని డెవలప్ చేయడం కోసం వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో భాగంగా వాళ్ళు తీసుకొచ్చిన హైడ్రా వీటి గురించి అర్థం కాక ఒక 6 నుంచి 8 నెలలు ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు, ఒక డైలమాలో ఉన్నారు. ఇది రైట్ టైం అయినా, డబ్బులు పెట్టొచ్చా, పెట్టిన డబ్బులకి ఏమవుతుంది ఏంటి అని రకరకాల సందేహాలు ఉన్నాయి. ఈ రోజు వాళ్ళకి ఆ సందేహాలకి సరైన సమాధానాలు బయటకు వచ్చినాయి. రోజు మన పేపర్లో చూస్తున్నాం. మళ్ళీ హైదరాబాద్ ఇప్పుడు మనం జరిగిన సమ్మిట్ చూసారు, ఎంత అద్భుతంగా జరిగింది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా. అంటే ప్రజలకు కూడా అర్థమైంది ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎవరి కోసం తీసుకుంటుంది, ఎవరికి మంచి జరుగుతుంది. ఒక ఆ హైడ్రా అనేది ఫామ్ చేసి దాన్ని పెట్టిన అధికారి ఏంటి, అతను ఎంత సమర్థుడు. అలానే ఇప్పుడు నిన్న భారత్ ఫ్యూచర్ సిటీ అన్నారు, అది కేవలం ఒక మాట అంటాం కాదు, అంటే దీనివల్ల ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న చర్యలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ అన్నారమ్మా, దాంట్లో ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీకి ల్యాండ్ కేటాయించారు, అవునా? దానికి ఎవరిని చైర్మన్ గా పెట్టారు? ఆనంద్ మహీంద్ర గారిని చైర్మన్. ఆయన ఎలాంటి వ్యక్తి, ఎలాంటి ప్రొఫైల్ ఉన్నారు? సో దాన్ని ఆయన ఎంత స్పీడ్ గా కంప్లీట్ చేయగలడు, ఎంత అద్భుతంగా అది సక్సెస్ అయ్యే విధంగా చేయగలడు ఆయన మేధోశక్తితో, ఇవన్నీ ప్రజలు గమనిస్తారుగా. ఇప్పుడు ఏదో ఒకటి కడతాం వేరు, దానికి పలానా వ్యక్తి చైర్మన్. సో ఆయనకి ఎన్ని సంస్థలు ఉన్నాయి, ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, సో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించగలడు. ఆ స్కిల్ యూనివర్సిటీ చదువుకున్న రేపు దాంట్లో విద్యార్థులు అవుట్కమ్ వచ్చే విద్యార్థులకి ఎన్ని ఉద్యోగాలు కూడా ఆయన కల్పించగలడు. సో అంటే ప్రభుత్వం ఎంత తెలివిగా ఆలోచించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి ఎన్ని ప్రజలు గమనిస్తారమ్మా. ఏదో టెంపరీగా అంటే ఎప్పుడైనా ఒక కొత్త డెసిషన్, ఒక కొత్త పాలసీ వచ్చినప్పుడు అది అర్థం అవ్వాలి, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది, అది కొంత కన్ఫ్యూజన్ కూడా డెఫినెట్గా ఉంటుంది. అది నేను చెప్పింది. ఫస్ట్ ఒక 6 నుంచి 8 నెలలు ప్రజలు చాలా సతమతమయ్యారు. ఈవెన్ ఒకసారి మీ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదు హైడ్రా గురించి, దీని పూర్తి స్థాయిలో హైడ్రా అంటే ఏంటి, అసలు ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది, దీని గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా చెప్పగలగాలి. ఇది చాలా మంచిది, భవిష్యత్తులో ప్రజలే దీన్ని హర్షిస్తారని కూడా నేను చెప్పాను. డెఫినెట్గా ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. ఫ్యూచర్ సిటీలో గవర్నమెంట్ ఏదైతే ప్లానింగ్ తీసుకుంటుందో 100 అడుగుల రోడ్లు ఏంటి, 80 అడుగుల రోడ్లు ఏంటి, ఇప్పుడు అవుటర్ టు అటు రీజనల్ రింగ్ రోడ్డుని కరెక్ట్ చేయడానికి ఒక 330 ఫీట్ రోడ్డు వేస్తున్నారు. దాని కాన్సెప్ట్ కూడా చాలా అద్భుతం. ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డు 330 ఫీట్తో వేస్తూ దాంట్లోనే మళ్ళీ మెట్రోకి కూడా స్పేస్ ఇస్తూ మెట్రోకి అప్ టు ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోని కనెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటమ్మా, ఇది ఒక ప్లాన్. ఈ ప్లాన్ అనేది ఒక ఓవర్ నైట్ అయితే ఎగ్జిక్యూట్ ఎవరు చేయలేరు, ఒక ప్రాసెస్, ఒక టైం పడుతుంది. కానీ డెఫినెట్గా వీళ్ళు వేసిన ఈ ప్లాన్ మాత్రం హైదరాబాద్ భవిష్యత్తుకి, అసలు హైదరాబాద్లో ఎవరైతే ఉంటున్నారో లేదా హైదరాబాద్లో ఇక్కడ ఎవరైతే స్థిరపడాలనుకుంటున్నారో లేదా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది సువర్ణ అవకాశం. హైదరాబాద్ రూపురేఖలు మారిపోబోతున్నాయి. హైదరాబాద్ ఒక పెద్ద, ఇంకా పెద్ద మహానగరం, ఇది ఆల్రెడీ మహానగరం, ఇంకా అతి పెద్ద మహానగరంగా అవతరించబోతుంది. డెఫినెట్ గా సక్సెస్ అవుతారు, దాంట్లో ఎటువంటి ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కూడా మనం ఇంతకుముందు చాలా సార్లు చూసాం. ఆయన విజన్ 2020 ఇలాంటివి చెప్పినప్పుడల్లా అందరూ హాస్యాస్పదంగా కూడా అనుకునే వాళ్ళు చాలా మంది. ప్రతి దానికి ఒక విజన్ ఉండాలమ్మా. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరైనా సరే వాళ్ళొకళ్ళు ఒక ప్లాన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని ఫలితాలు వెంటనే కనపడం. ఇట్ విల్ టేక్ టైం. అలాంటి ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఏ చుట్టుపక్కల కానీ గజం ఎంత ఉంది, 50,000 తక్కువ ఎక్కడ ఉన్నాం అవుటర్ కానుకొని. అది ఎప్పుడైనా ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు ఇన్వెస్ట్ చేయాలి.
ఈవెన్ ఇవాళ ఒక ఉద్యోగస్తున్నాడు, ఒక వ్యాపారస్తున్నాడు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సేవింగ్స్ చేస్తారు. ఓకే. ఒక వ్యాపారస్తుడు కూడా తన వ్యాపారం ఎలా విస్తరిస్తాడు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని లోన్లు తీసుకొని తన సొంత పెట్టుబడులు పెట్టి దాన్ని ఒక ప్లాన్ ప్రకారం విస్తరించుకుంటూ వెళ్తాడు. అలా ఉద్యోగస్తుడు కూడా సేవింగ్స్, భవిష్యత్తులో తనకున్న పిల్లలు వాళ్ళ చదువులేంది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తన రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తు గురించి, రేపు పిల్లలను ఉన్నత చదువులకు బయటికి పంపించడం కాదు, ఇలా వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు ఒక 5 సంవత్సరాల 10 సంవత్సరాల 20 సంవత్సరాలు. సో డెఫినెట్గా ఎవరైతే మధ్యతరగతి వాళ్ళైనా, ఎగువ మధ్యతరగతి వాళ్ళైనా, బిజినెస్ పీపుల్ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది రైట్ టైం. ఫ్యూచర్ సిటీని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు భవిష్యత్తులో రాబోయే 10 ఏళ్లలో చాలా మంచి రిటర్న్స్ చూస్తారు. సో ఫ్యూచర్ సిటీ వల్ల 100% అంటే మంచే, కానీ దానివల్ల నష్టం ఏం లేదు. ఓకే. ఉపాధి వచ్చే అవకాశం ఉందంటే ఖచ్చితంగా అమ్మా, వాళ్ళ ప్లానింగ్ అదే, మన సమ్మిట్ అదేనమ్మా. సుమారు 3 లక్షల కోట్లకు సరే ఎంఓఏలు జరిగినాయి అంటే అరౌండ్ డెఫినెట్గా ఒక 1,00,000 మంది దాకా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఇవన్నీ టైం పడుతుంది అనమాట. అంటే ఒకేసారి 1,00,000 మందికి రేపు పొద్దున ఉద్యోగాలు వచ్చేవి. ఒక ప్రాసెస్, ఒక 2 ఏళ్లలో ముందు ఒక 20,000 మందికి వస్తాయి, తర్వాత ఇంకొక 20,000 అట్లా పెరుగుతూ వెళ్తాయి ఆ కంపెనీలు విస్తరించుకునే ఇదిని బట్టి. ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు అంటారు ఈ ఫ్యూచర్ సిటీ? ఒక 10 ఏళ్ళు అయితే మినిమం పడుతుందమ్మా. ఎందుకంటే అక్కడ వాళ్ళు వేయిపోతున్నాయి, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఈ రోడ్స్ ఇవన్నీ బిల్డప్ చేయాలి, అన్ని గ్రీన్ ఫీల్డ్ రోడ్స్, అన్ని కొత్తగా నిర్మించే రహదారులు. సో ఇవన్నీ కొంత టైం టేకింగ్, కానీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మెట్రో వేశారు, మనం చూసాం ఎన్ని సంవత్సరాలు పట్టింది, కానీ ఈరోజు మెట్రో వల్ల మనం ఈ విధంగానే కూర్చొని వాళ్ళు మాట్లాడుకోగలుగుతున్నాం అంటే మెట్రో ఉండబట్టే కదా. లేదంటే ఇంకా ట్రాఫిక్ కష్టాలు ఇంకే విధంగా ఉండే హైదరాబాద్కి. సో ఇట్లా ప్రతిదీ అది ఏదైతే ఏదైతే రేపు భవిష్యత్తులో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ నాయకుడైనా సరే ఈరోజు ఒక ప్లాన్ అధికారులతో మాట్లాడి ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్రకారం నగరాన్ని డెవలప్ చేసుకుంటూ విస్తరించుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఆ నగరం అద్భుతంగా డెవలప్ అయింది, క్లీన్గా ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది అక్కడ. ఆ నాయకుడికి, ఆ పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది దీనివల్ల? అద్భుతంగా ఉండబోతుందమ్మా, దాంట్లో డౌట్ లేదు. హైదరాబాదులో ఎవరైతే ఇక్కడ స్థిరపడ్డారో వీళ్ళు ఎవరు కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. కొత్త వాళ్ళు వచ్చి స్థిరపడిన వాళ్ళు ఇక్కడే మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవడం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చుకోవడం ఇక్కడే. ఈ విధంగా ఎప్పుడైతే ప్రజలందరూ స్థిరపడుతూ మళ్ళీ అనునిత్యం కొత్త వాళ్ళు హైదరాబాద్కి వాళ్ళ వ్యాపారం ఉద్యోగాలకు రావటం, సో ఇలా జరుగుతున్నప్పుడు, ఇంత ప్రాసెస్ జరుగుతున్నప్పుడు సిటీ ఎక్స్పాండ్ కాకుండా ఏమవుతుంది? అంటే బెంగళూరు, ముంబై లాంటి సిటీస్ కూడా మంచి మంచి సిటీస్ ఉన్నాయి. వాటికన్నా ఈరోజు వేగంగా అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్. ఓకే సార్, థ్యాంక్ యూ.